ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమె పంజాబ్, హర్యానా హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో త్వరలోనే ఆమె అమరావతిలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతానికి కొలీజియం ఆమె పేరును కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనను గనుక రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డులకు ఎక్కబోతున్నారు. ఏపీ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం రాబోతున్న ఏప్రిల్ 24వ తేదీతో ముగియబోతుంది. దీంతో 2 నెలల ముందుగానే లాయర్ లీసా గిల్ ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సీజే పదవీ విరమణ కాలం ముగియడానికి 2 నెలల ముందే ఆ స్థానంలోకి కొత్త న్యాయమూర్తిని ప్రతిపాదించాలని నిర్ణయించింది. న్యాయ పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేసి దాని సామర్థ్యం, నాణ్యతను పెంచడానికి ఈ విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా రానున్న లీసా గిల్ స్వస్థలం చండీగఢ్. అక్కడి కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య, ప్రభుత్వ మహిళా కాలేజీలో హ్యుమానిటీస్లో డిగ్రీ చదివారు. పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సుదీర్ఘకాలం చండీగఢ్కు పలు ప్రభుత్వ రంగ బోర్డులకు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.